మాది తునిలో ఒక చిన్న పల్లెటూరు. అడ్డు రోడ్డు మాది. మాకు చాలా సంవత్సరాల నుంచి స్లాబ్ అంతా లీకింగ్ ప్రాబ్లమ్ అది ఇది ఉండేది. లక్కీగా ఓ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో గోదావరి పెయింట్స్ గురించి తెలిసింది. సో, తెలిసిన వెంటనే వాళ్ళకి కాల్ చేయడం, రెస్పాండ్ అవ్వడం, వెంటనే కొటేషన్ ఇవ్వడం. లేట్ అయితే చేయలేదు వాళ్ళు. కొటేషన్ ఇచ్చిన వెంటనే మేము మా సైడ్ నుంచి 2 డేస్ లేట్ చేసి వాళ్ళకి ఓకే చేసాము. ఓకే చేసిన తర్వాత ఒక తమ్ముడు మనకి వెంటనే రావడం జరిగి మొత్తం చూసుకున్నాడు. అప్పుడు నేను ఇంట్లో లేను. ఫోన్ చేసి "అన్న చాలా పనుంటుంది. చాలా నీట్‌గా చేసుకోవాలి. టైం పట్టినా పర్వాలేదంటే, "పర్వాలేదు తమ్ముడు. కానీ నాకు మాత్రం కంపల్సరీగా గ్యారంటీగా నువ్వు లీక్ అవ్వకుండా చూడాలని" చెప్పాను. దాని తర్వాత వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత 1, 2 డేస్ డిలే అయినప్పుడు నాకు చాలా చిరాకొచ్చింది ఫస్ట్. ఏంట్రా ఇలా డిలే అవుతుంది పర్వాలేదా ఏంటి అనుకున్నాను. కానీ ఆ డిలే ఏంట్రా అంటే వేరే క్లయింట్‌ని మొత్తం ఫినిషింగ్ వర్క్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయడానికి అలా డిలే చేశారని తర్వాత తెలిసింది. కానీ వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత పని సగంలో వదలడం అయితే లేదు. ఎప్పుడైతే పట్టుకున్నారో మొత్తం క్లియర్‌గా ఫస్ట్ మా స్లాబ్ అంతా కొంచెం నాచుగా ఉంటే ప్రెషర్ వాష్ చేసి నీట్‌గా దాన్ని క్లియర్ చేసి ప్రతి చిన్న క్రాక్‌ని వైడెన్ చేసి దాంట్లో సీలెంట్ లిక్విడ్ ఏసి ఎక్కడైతే సీలెంట్ లిక్విడ్ వేసినా వర్కౌట్ అవ్వదనుకున్నారో అక్కడ వాళ్ళు పర్సనల్ గా తాపీ మేస్త్రిని పిలిపించుకొని అక్కడ సిమెంట్ పెట్టించిన తర్వాత ఫస్ట్ కోట్ వేసి నాకు చూపించారు. అప్పుడు ఏంట్రా ఇలా ఉంది అనుకుంటే మెయిన్ ప్రతాప్ గారు అని ఉంటారు. ఆయన ఏమన్నారంటే అన్న నువ్వు ఆగు వర్క్ అంతా అయిన తర్వాత నువ్వు చూద్దువు గాని అని చెప్పి ఆ నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి నేను ఇప్పుడే రావడం. నేను వైజాగ్ లో ఉంటాను. డ్యూటీ వర్క్ అయిపోయింది రమ్మని వాళ్ళే చెప్తే మధ్యాహ్నం అయిపోయింది వర్క్. వాళ్ళే నన్ను పిలిస్తే నేను వచ్చి చూసుకున్నాను. స్లాబ్ అయితే మీరు చూడొచ్చు అవుట్పుట్. చాలా క్లీన్ గా నీట్ గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. ఇందులో నా లెక్క ఏంట్రా అంటే టెస్టింగ్ కూడా జరిగిపోయింది. అంటే ఫస్ట్ లైట్ గా ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడితే కారిపోయేది స్లాబ్. నా లెక్క అనుకోని అంటే తెలియదు కానీ ఇప్పుడు మాకు 2 అవర్స్ కంటిన్యూస్ గా కుండపోతలా కురిచింది వర్షం. స్లాబ్ కి చెమ్మ కూడా ఎక్కలేదు ప్రస్తుతానికి. ప్లస్ వాళ్ళు ఇంకో భరోసా ఏమి ఇచ్చారంటే వర్షం పడిపోయిందని మీరేం భయపడొద్దన్నా, కారే సమస్య అయితే ఉండదు. ఒకవేళ కారితే గనక నేను చెప్తాను కదా నీకెందుకు, నేను ఉన్నాను కదా అని భరోసా కూడా ఇవ్వడం జరిగింది. రాజమండ్రి నుంచి వచ్చారు వీళ్ళు. ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా సరే దగ్గరలో రూమ్ తీసుకొని పూర్తిగా పని అయితే కంప్లీట్ చేశారు. ఎక్కడ పని మీద కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. నేనే చాలా క్వశ్చన్లు అడిగి వేధించే వాళ్ళని, తమ్ముడు ఇదేంటి అంటే ఫైనల్ గా ఓపిక్ గా ఆయన ఒకటే చెప్పాడు, ఆయన అవుట్పుట్ మాత్రం నీకు తేడా రాదు, నన్ను నమ్ము అని చెప్పాడు. ఆ నమ్మకం మీదే వచ్చాను. సో డెఫినెట్ గా నేను మా ఊర్లో అయితే మిగతా అందరికి కూడా ఇదే రికమెండ్ చేస్తాను. మీకు కూడా ఏమన్నా ఇలాంటి సీలింగ్ ప్రాబ్లమ్స్ గానీ ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేను చెప్తాను. సో థ్యాంక్ యూ గోదావరి పెయింట్స్. థ్యాంక్ యూ అన్న.